అష్టావక్ర గీత 1వ అధ్యాయం ఆత్మానుభవోపదేశము 5వ శ్లోకము. సందర్హితుడవు, నిరాకారుడవు, సర్వసాక్షివి నీవు. విచారాన్ని విడనాడి సంతుష్టుడవై జీవించు. ప్రసాద్ భరద్వాజ. 5వ శ్లోకము. నత్వం విప్రాదికో వర్ణః నాశ్రమే నాక్షిగోచరః. అసన్వోసి నిరాకారః విశ్వసాక్షి సుఖీభవ. వాస్తవానికి నీవు బ్రాహ్మణ మొదలగు ఏ వర్గానికి చెందవు, ఏ ఆశ్రమానికి చెందవు. ఇంద్రియాలచే నీవు చూడబడవు. సందర్హితుడవు, నిరాకారుడవు, సర్వసాక్షివి నీవు. విచారాన్ని విడనాడి సంతుష్టుడవై జీవించు. అష్టావక్ర గీతలోని ఈ శ్లోకంలో జ్ఞాని అయిన అష్టావక్ర మహర్షి నిజమైన ఆత్మ స్వభావాన్ని మనకు గుర్తు చేస్తున్నారు. ఆయన అంటున్నారు, ఆత్మను ఏ సామాజిక విభజనలు, వర్ణాలు లేదా జీవన దశలు పరిమితం చేయవు. అదేవిధంగా దానిని భౌతిక ఇంద్రియాలతో గ్రహించలేము. ఆత్మ నిరాసక్తమైనది, రూపరహితమైనది. ఈ విశ్వంలో జరిగే అన్ని సంఘటనలకు నిష్పక్షపాత సాక్షిగా ఉంది. హిందూ మతంలో వ్యక్తులందరూ 4 వర్ణాలుగా విభజింపబడ్డారు. ఈ విభజన ప్రధానంగా ప్రతి వ్యక్తిలో ఉండే సహజ లక్షణాలు మరియు ప్రవృత్తుల అనుగుణంగా జరిగింది. వాసనల ఆధారంగా మన శరీరాలు సమస్త బాహ్యసృష్టి ఉన్నట్టుగా గుర్తింపబడుతున్నాయి. చైతన్య ప్రకాశంలో శుద్ధమైన ఆత్మ వాసనల నుండి స్వతంత్రంగా ఉంటుంది. మానవుల విభజన ఈ విధంగా జరిగిన అనంతరం వారి జీవితాలు 4 దశలుగా విభజింపబడ్డాయి. వాటిని ఆశ్రమాలంటారు. 1. విద్యార్థి దశని బ్రహ్మచర్యమని. 2. ధర్మబద్ధంగా వైవాహిక జీవితాన్ని గడపడాన్ని గృహస్థాశ్రమమని. 3. ఇలా జీవించడంలోని అనుభవాలతో సత్యాన్వేషణ దృష్టి బయలుదేరి తత్వాన్ని గురుముఖతః తెలుసుకోవడానికి, తపస్సు చేయడానికి కాలాన్ని వెచ్చించే దశని వానప్రస్థమని. 4. ఈ విచారణ, తపస్సు ఫలితంగా అహంకార మమకారాలు మిథ్యగా భ్రమగా గుర్తించి బంధాల నుండి విడివిడి స్వతంత్ర జీవితాన్ని గడపడాన్ని సన్యాసాశ్రమమని అంటారు. ఈ విభజన చాలా స్పష్టంగా ఉంది. తనకు ప్రపంచానికి ఉండే సంబంధం పట్ల తనకుండే దృక్పథంలో మార్పుని బట్టి మానసిక పరిణామంలోని వివిధ దశలను 4 ముఖ్య భాగాలుగా విభజించి 4 ఆశ్రమాలుగా నిర్దేశించారు. అనంతమైన ఆత్మ అఖండంగా, అద్వితీయంగా ఉంది. ఉన్నది ఒకటే, తెలుసుకునేది తెలియబడేది లేవు. కాబట్టి ధర్మాధర్మాలు, జ్ఞానాజ్ఞానాలు ఉండే ఆస్కారమే లేదు. ఈ సత్యం తెలుసుకున్నాక జీవించే జీవితం కాబట్టి సన్యాసాశ్రమానికి ఏ విధి నిషేధాలు, ధర్మాలు లేవు. అయినప్పటికీ సమాజక్షేమం కాంక్షించి వారి వల్ల సమాజానికి మేలు జరగాలి కాబట్టి వారికి కూడా కొన్ని బాధ్యతలు కాని బాధ్యతలను సూచించారు. ఈ 4 ఆశ్రమ ధర్మాలు కూడా ఆత్మకు లేవు, ఆత్మలో లేవు. వర్ణ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు కూడా ప్రాథమిక దశలో సాధకునికి మానసిక పరిణతినివ్వడానికి తోడ్పడతాయి. ఆ దశలో సాధకుడు ఇంకా తన మనశ్శరీరాలతో తాదాత్మ్యం చెంది ఉంటాడు కాబట్టి ఆ భావం నుండి విడివడడానికి ఇవన్నీ సహాయపడతాయి. పరిశుద్ధ ఆత్మస్వరూపాన్ని జ్ఞానేంద్రియాలు, మనస్సు చూడలేవు. బుద్ధి తెలుసుకోలేదు. వీటన్నిటినీ చూస్తూ ఉనికినిచ్చేదే ఆత్మ. కాబట్టి క్లుప్తంగా చెప్పాలంటే ఆత్మ ఏ రకమైన వస్తువు కాదు, ఇది కేవలం సత్ చిత్ మాత్రమే. సత్ అంటే ఉనికి, ఉన్నట్లుగా తెలియబడేది. చిత్ అంటే ఉన్నదానిని తెలుసుకునే తెలివి. ఉన్నట్లుగా అనిపించడమో, దానిని తెలుసుకుంటున్నట్టు భావించడమో, ఇలా పరస్పరాధారంగా, అవినాభావంగా ఏకంగా ఉండేదే సత్ చిత్ రూప ఆత్మ. అదే పరబ్రహ్మం. సర్వసృష్టిని చైతన్యవంతంగా ప్రకాశమానంగా చేసే పరిశుద్ధ ఆత్మకు సృష్టితో ఏ విధమైన సంబంధమూ లేదు. సూర్యకాంతిలో కనబడే సమస్త వస్తువులకు సూర్యునకు ఎలా సంబంధం లేదో అదేవిధంగా ఆత్మకు ప్రపంచానికి సంబంధమే లేదు. ఏ వస్తువు చేత పరిమితం కాదు, కాబట్టి ఆత్మకు ఏ రూపమూ ఉండదు. మనలో చిత్ రూపంలో ఉండి సర్వరూపాలని సాక్షిగా చూస్తూ ఉంటుంది. విశ్వాన్నంతటినీ చూస్తుంది కాబట్టి ఇది విశ్వసాక్షి. సంస్కృతంలో అక్షి అంటే కన్ను అని అర్థం. చూసే ఇంద్రియాన్ని కన్ను అని అన్నప్పటికీ చూడడం, తెలియడం అనేది మొత్తం అనుభవాలనందించే అన్ని జ్ఞానేంద్రియాలకు చెందినటువంటి సమిష్టి క్రియ. అక్షి అనేది ఈ తెలియబడడం అనే సమిష్టి క్రియని సూచిస్తుంది. ఈ అధ్యాయం మొత్తంలో 4-5 చోట్ల సర్వసాక్షిగా, విశ్వసాక్షిగా ఆత్మ సూచింపబడింది. ఈ సర్వసాక్షి, విశ్వసాక్షి భావాలు శ్వేతాశ్వతర ఉపనిషత్తు 5-2 వరకు లో వివరింపబడ్డాయి. భగవంతుడు సర్వానికి సాక్షి అని అక్కడ చెప్పడం ఆత్మను ఉద్దేశించే, మనస్సులోనూ బుద్ధిలోనూ తెలియబడే సర్వాన్ని నిరాసక్తంగా, అసందంగా, కేవలంగా చూస్తూ ఉంటుంది ఆత్మ. కైవల్యోపనిషత్తులో కూడా ఇటువంటి ప్రయోగమే ఒకటి ఉంది. త్రిషుధామసు యద్భోగ్యం భోక్తా భోగశ్చ యద్భవేత్. తేభ్యో విలక్షణ
సాక్షి చిన్మాత్రోకహం సదాశివః. కైవల్యోపనిషత్తు 18. జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే మూడవస్థలలోనూ అనుభవింపబడేది, అనుభవించే వ్యక్తి, అనుభవం అనే వాటన్నిటికంటే విలక్షణంగా ఉండే ఈ సాక్షి నిత్యము కళ్యాణప్రదంగా చిద్రూపంగా భాసిస్తూ ఉంటుంది. నిరాకారము సర్వసాక్షి అయిన ఆ ఆత్మవు నీవేననే ధ్యానంలో సదా సంతోషంగా జీవించు. మన కష్టసుఖాలు, రాగద్వేషాలు, వీటి సంఘర్షణ జనితమైన వ్యధ, ప్రపంచ సంబంధమైన సమస్యలు అన్ని క్రమంగా క్షీణించి నశిస్తాయి. ధ్యానములో నిశ్చరత నిష్ఠ వృద్ధి అయిన కొద్దీ సాధకునిలో శాంతము, సంతోషము, సమత్వము వృద్ధి అవుతూనే ఉంటాయి. చివరగా తనదైన ఆనంద రూపంలో తాను నిలవగలుగుతాడు. స్వీయ స్వరూపం యొక్క జ్ఞానంలో జీవించడం, తన అసలైన స్వరూపం నిరాకారంగా, విశ్వసాక్షిగా ఉందని తెలుసుకోవడం అపారమైన అంతర్గత ప్రశాంతతను అందిస్తుంది. మనం శరీరం, మనసు లేదా సామాజిక పాత్రలతో సంబంధం పెట్టుకోకుండా నిజమైన స్వరూపం యొక్క అవగాహనలో ఉంటే అప్పుడు ప్రపంచంలో ఉన్న దుఃఖాలు, ఆందోళనలతో సంబంధం ఉండదు. ఇవి మనసు క్రీడలు మాత్రమే అని తెలుసుకున్నప్పుడు మనకు ప్రశాంతత, సంతోషం సహజంగా వస్తాయి. నీవు అనేక బ్రహ్మాండాలను నిరాకార, అసంద, విశ్వసాక్షిగా ఉంటావని తెలుసుకోవడం ద్వారా సంతోషంగా ఉండు. ఈ నిజమైన స్వరూపం తెలుసుకోవడం ద్వారానే జనన మరణాల చక్రం నుండి విముక్తి పొందవచ్చు. స్వరూపాన్ని సాక్షిగా చూస్తూ సమాధానంగా జీవించడం మోక్షానికి దారి తీస్తుంది. దివ్యాత్మ సహచరులారా, ఈ ఆత్మిక అవగాహన ప్రయాణాన్ని అష్టావక్ర గీత యొక్క 6వ శ్లోకం యొక్క వివరణతో కూడిన వీడియోతో మనం కొనసాగిద్దాం. జై గురుదేవ్. వీక్షించిన దైవీ ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశీస్సులు. చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. భవిష్యత్ పోస్టుల సూచనల కోసం బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు. భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి. ప్రసాద్ భరద్వాజ.